తెలంగాణ సిపి గెట్ ఆర్పీజీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఈరోజు మనకు ఫైనల్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అండ్ ఎంట్రన్స్ టెస్ట్లో మీకు సంబంధించిన సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి లేదా ఎంత ర్యాంక్ వచ్చింది ఏ విధంగా తెలుసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అంటే ఒక న్యూ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. జస్ట్ మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా మీకు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించి సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ సిపి గెట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ డిస్ప్లే అవుతుంది మీకు. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఎంపేడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు ప్రివ్యూ అయితే చూపిస్తున్నాము. తనకు ఎంపేడ్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి 32 మార్క్స్ అయితే రావడం జరిగింది. అండ్ తన ర్యాంక్ వచ్చేసి ఎంతంటే 996 అయితే ర్యాంక్ రావడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీ ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు మార్క్స్ ఎన్ని అనేది తెలుసుకోండి. అండ్ ఆ తర్వాత మీ ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి అండ్ మీరు అనుకున్న కాలేజ్లో సీట్ వస్తుందా రాలేదా తెలుసుకోవడం కోసం మేము చెప్పిన ప్రాసెస్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ, మీకు సీట్ వస్తుందా రాదా అని మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో కానీ అయితే చేయడం జరుగుతుంది. మనకు త్వరలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్లో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి మీరు డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వన్స్ మీకు సంబంధించిన ర్యాంక్ అనేది వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని తెలుసుకోవడం కోసం మీ డీటెయిల్స్ అయితే మీ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సేమ్ ఆర్డర్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినట్టయితే మేము డీటెయిల్ రిప్లై అయితే ఇస్తాము. ఇక్కడ మీకు సంబంధించిన ర్యాంక్ అనేది మెన్షన్ చేయాలి. మీకు సిపి గెట్కి సంబంధించిన ర్యాంకు, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఇంట్రెస్ట్ టెస్ట్ రాయడం జరిగిందో సబ్జెక్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీ మెన్షన్ చేయాలి. అండ్ మీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్ కూడా మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసి 4th వన్, మీరు ఏ కాలేజ్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎక్స్పెక్టెడ్ కాలేజ్ సంబంధించి లైక్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా, కాకతీయ యూనివర్సిటీలో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా, పాలమూరు యూనివర్సిటీలో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా, లేదా ప్రైవేట్ కాలేజ్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో క్లియర్గా కామెంట్ చేసినట్టయితే మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీకు డీటెయిల్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ ర్యాంక్కి, మీ కేటగిరీకి, మీ సబ్జెక్ట్లో సీట్ రావడం ఛాన్స్ ఉంటుందా ఉండదా, అండ్ అదేవిధంగా లేదా ఆ టాపిక్ సంబంధించి డీటెయిల్ వీడియో కూడా అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపి గెట్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.